హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవిష్ డైరీస్. నేను ఈ సమ్మర్ స్పెషల్కి ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఐడియాతోటి మీ ముందుకు వచ్చాను. ఈ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే రాగి ఇడ్లీ విత్ రాడిష్ సాంబార్ అనమాట, ముల్లంగితోటి సాంబారు. సో ముందు ఇడ్లీ ప్రిపరేషన్స్ ఏంటో చూద్దాం. ఈ ఇడ్లీకి వచ్చేసరికి మెజర్మెంట్స్ 1.5 కప్ రాగులు, 1/2 కప్ రైస్. ఈ రైస్ ఏంటంటే మీరు బ్రౌన్ రైస్ ఆర్ రేషన్ స్టోర్స్లో ఇస్తారు చూసారా, ఆ రైస్, లేకపోతే మనం రెగ్యులర్గా రైస్ యూస్ చేస్తాం కదా తినడానికి, ఆ రైస్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. మీ చాయిస్, మీ అవైలబిలిటీని బట్టి యాడ్ చేసుకోండి. సో 1/2 కప్ నేను రెగ్యులర్గా మనం ఇంట్లో యూస్ చేసుకునే రైసే వేస్తున్నాను. సో 1.5 కప్ రాగులు, 1/2 కప్ రైస్, అలానే 1/2 కప్ మినప్పప్పు, ఒక 1 స్పూన్ మెంతులు. ఈ రాగులు అనేది కొంచెం మంచి జ్యూస్ తీసుకోండి, లైక్ రాళ్ళు ఇలా ఎక్కువ లేకుండా ఉన్నాయి, కొంచెం మంచి జ్యూస్ తీసుకోండి. సో దట్ మనం తినేటప్పుడు ఆ మట్టి అట్లా అది లేకుండా ఉంటుందన్నమాట. సో మంచిగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసుకొని ఇది ఒక 5 to 6 అవర్స్ సోక్ చేయాలన్నమాట. ఈ అటుకులు వచ్చేసరికి ఒక 1/2 కప్పు, అంటే లైక్ 1/4 కప్పు అటుకులు నైట్ మనం గ్రైండ్ చేసుకుంటాం కదా, లైక్ మార్నింగ్ సోక్ చేసుకున్నాం అనుకోండి, ఈవినింగ్ గ్రైండ్ చేసుకుని ఒక 10 minutes ముందు కడిగి సోక్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే దీనికి సోకింగ్ టైం తక్కువ కదా, సో మార్నింగ్ నుంచే మనం సోక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇవి నానబెట్టుకోండి మనం గ్రైండ్ చేసే ముందు. ఇప్పుడు మళ్ళీ ఆ నానిన వాటిని మళ్ళీ ఒక 2 సార్లు అలా వాష్ చేసేసుకొని డ్రైన్ చేసి వాటిని మిక్సీ చేసుకుందాము. దీన్ని గ్రైండర్ అయినా చేసుకోవచ్చు, మిక్సీ అయినా చేసుకోవచ్చు. నేను మిక్సీలోనే వేసుకుంటాను. సో అవి అటుకులు అన్నీ కలిపేసి మనకి రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని మంచిగా ఫైన్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకుందాము. ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా వస్తుంది అని చెప్పేసి. ఈ రాగులు అనేది చాలా మనకి హై ఫైబర్ అనమాట. ఇది చాలా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అలానే కాల్షియం ఎక్కువ ఉంటుంది. అలానే డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఫైబర్ కంటెంట్ మన బ్లడ్లోని షుగర్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకనే మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం కదా, లైక్ షుగర్ పేషెంట్స్కి ఎక్కువ కొంచెం రాగి సంగటి అలా అలా ఎక్కువ తీసుకుంటారంటే రాగిని ఎక్కువ ఇంక్లూడ్ చేసుకుంటారనమాట. ఈ ఫైబర్ వలన డైజెషన్ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం బ్లడ్ షుగర్ వాల్యూస్ అనేది ఇది బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. అలానే కాల్షియం ఉంటుంది, దీనివల్ల మన బోన్ స్ట్రెంగ్త్ బాగుంటుంది. జింక్, వైటమిన్ ఈ, ఐరన్, వీటన్నిటి వల్ల మనకి స్కిన్కి కానీ హెయిర్కి కానీ హెల్త్కి కానీ చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో వీలైనంత వరకు రాగి అంటే ఇడ్లీ రూపం అట్లానే కాదు, ఏదైనా జావా సంథింగ్ మీ డైట్లో రాగుల్ని ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి మంచిగా, సో దట్ మనం ఆ బెనిఫిట్స్ అన్నీ తీసుకోగలుగుతాము. సో బ్యాటర్ చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలాగా. ఎప్పుడైనా సరే ఇడ్లీ బ్యాటర్ మనం వేసుకునేటప్పుడు మరి గట్టిగా వేసుకోవద్దండి. ఈ ఇడ్లీనే కాదు, ఏ ఇడ్లీ అయినా గట్టిగా వేసుకొని అలా గట్టిగా పిండేస్తే ఇడ్లీ గట్టిగా వస్తుందన్నమాట. మనం కరెక్ట్ ప్రాపర్ మెజర్మెంట్స్లో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నప్పటికీ ఇడ్లీ గట్టిగా వస్తుంది. కొంచెం లూజ్గా ఉంటే ఆ సాఫ్ట్నెస్ అనేది వచ్చింది అనమాట. సో ఇప్పుడు నేను గ్రైండ్ చేసేసిన తర్వాత దాన్ని ఒకసారి అట్లా చేత్తో ఉట్టి మన హ్యాండ్తో మిక్స్ చేస్తున్నాను, సో దట్ ఫర్మెంట్కి బాగుంటుంది అని చెప్పేసి. ఒక ఎయిర్ ఫ్లో కోసం చిన్న మూత, కొంచెం ఎయిర్కి గ్యాప్ వదిలేసి ఓవర్ నైట్ ఫర్మెంటేషన్కి వదిలేశాను. అండ్ ఇంకొకటి వింటర్ టైమ్స్ అలా కొంచెం వాతావరణం చల్లగా ఉందనుకోండి, నైటే సాల్ట్ కలిపి ఉంచేసుకోండి, సో దట్ ఫర్మెంటేషన్ బాగుంటుంది. ఆ సాల్ట్ కలపడం అనేది ఫర్మెంటేషన్కి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు సమ్మరే కాబట్టి నేను మార్నింగే వేసి కలుపుతున్నాను. చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో, అసలు ఎంత ఎయిర్ అనేది ఎంత బాగుందో చూడండి. ఒకసారి ఇట్లా సాల్ట్ కలుపుకున్న తర్వాత ఒక మంచి మిక్స్ ఇచ్చాక మనం ఇడ్లీ వేసేసుకోవడమే. ఈ ఇడ్లీ మీద కొంచెం పిల్లలకి అట్రాక్టివ్గా ఉండడానికి కొంచెం క్యారెట్, లేకపోతే కొంతమంది ఇప్పుడు బఠానీ సీజన్ కదా మనకి, పీస్, సో అవి ఇంకా వాళ్ళ చాయిస్ అనమాట, లైక్ వాళ్ళ ఇష్టం. కొంతమంది తిరగమాత పెట్టేసుకొని అంటే లైక్ పోపు పెట్టి ఆ పోపు దాంట్లో కలిపి వేసుకుంటారు. సో అట్లాగా నేనైతే కొంచెం క్యారెట్ అలా పెట్టి అలా ఇడ్లీ కుక్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇడ్లీలోకి సాంబార్ అనమాట. ముందుగా కొంచెం కందిపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని దాంట్లోకి ఒక 2 టమాటోస్, కొంచెం టర్మరిక్ అంటే పసుపు, కొంచెం ఆయిల్ అలా వేసేసి ప్రెషర్ కుక్ చేసుకుంటున్నాను దాన్ని ఒక 3 to 4 విజిల్స్. ఇప్పుడు ఈ సాంబార్లోకి నేను తీసుకుంటున్న వెజిటేబుల్స్, నేను మీకు ఇందాక చెప్పినట్టు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి రాడిష్ అనమాట. ముల్లంగి, క్యారెట్, ఒక చిన్న బంగాళదుంప, అదే పొటాటో, ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు అలా తీసుకున్నాను.
దీంట్లోకి ఫస్ట్ పోపు పెట్టేసుకున్నాను యాజ్ యూజువల్గా మనం పోపు దినుసులు వేసేసుకొని పోపు పెట్టుకొని కొంచెం వెల్లుల్లి వేసుకొని ఇంకా మిగతా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ అంటే లైక్ ఈ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకుంటాను అనమాట. కొంతమంది మనము పప్పు కుక్ చేసేటప్పుడే ఈ వెజిటేబుల్స్ ఏవైతే యాడ్ చేస్తారో అవి కూడా ప్రెషర్ కుక్ చేసుకుంటారు. బట్ నేను అట్లా కాకుండా ఫస్ట్ పోపులో యాడ్ చేసుకొని మగ్గించుకుంటానమాట. సో దట్ అంటే మరీ మ్యాషీ అయిపోవు. ఇందులో కొంచెం ఆ ముక్కలనేది ముక్కల్లాగానే తెలుస్తాయి. ఎందుకో నాకు ఇలా అలవాటు, నేను ఇలానే చేసుకుంటాను. సో ఒక సైడ్ పప్పుకు పెట్టేశాను. అది మనకి అంటే ప్రెషర్స్ వచ్చేలోపు ఇటువైపు వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకుంటాననమాట. అలానే ఈ రాడిష్ కూడా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. చాలా నంబర్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఇది క్యాన్సర్ లక్షణాలను కూడా ప్రివెంట్ చేస్తాయంట. మీరు ఒకసారి గూగుల్ చేసి చూడండి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంతోటి. అండ్ అలానే ఈ ముల్లంగికి వైటమిన్ సి వాల్యూస్ ఎక్కువ అనమాట, లెవెల్స్ ఎక్కువ. సో దట్ మన ఇమ్యూనిటీని బూస్ట్ చేసిద్ది. అండ్ ఈ సమ్మర్కి కూడా మంచి వాటర్ వెజిటబుల్ కదా, ఫైబర్ రిచ్. సో ఇలాగా క్యారెట్ మనకు చాలా మంచిది, ఆనియన్. సో మీకు అవైలబుల్గా ఉన్న వెజిటబుల్స్ ఇంకా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఎక్కువ ఇది రాడిష్ తీసుకున్నానమాట. సో కొంచెం అవన్నీ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని కొంచెం మగ్గించుకున్నాను. లైక్ కొంచెం సాఫ్ట్ అయిపోతాయి కదా, నీరు బయటకు వచ్చేసి. అలా పెట్టుకున్న తర్వాత ముందుగానే మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండుని బాగా నలిపేసి దాంట్లో నుంచి జ్యూస్ తీసి దాంట్లో జ్యూస్ పోసేసి మనకి ఎంతవరకు వాటర్ కావాలో, అంటే లైక్ కొంతమంది థిక్గా ఇష్టపడతారు, కొంతమంది బాగా వాటరీ కన్సిస్టెన్సీ కావాలి. అలా మీ కన్సిస్టెన్సీని మీ చాయిస్ని తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని ఆ ఉడికిన పప్పుని మంచిగా మ్యాష్ చేసేసి దాంట్లోకి వేసుకొని ఇంకా ఉప్పు అవి చూసుకొని ఉప్పు, కొంచెం పసుపు, కారం, అలానే సాంబార్ పౌడరు, కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మంచి బాయిల్ వస్తుందన్నమాట. లైక్ ఆ వెజిటేబుల్స్ మంచిగా కుక్ అవుతాయి, మరీ రాగా ఉండవు, అట్లని ఓవర్ సాఫ్ట్గా అయిపోవు. సో మంచిగా వెజిటేబుల్స్ అలా కుక్ అయ్యి బాగుంటుందన్నమాట. లైక్ ఆ వెజిటేబుల్ షేపు అవన్నీ రీటైన్ అవుతాయి. సో ఇవన్నీ బాగా మరిగిన తర్వాత లాస్ట్లో బెల్లం యాడ్ చేస్తాను. సో దట్ మనకి ఆ చింతపండు ఆ పులుపుని బ్యాలెన్స్ చేస్తుందన్నమాట బెల్లం అనేది. కొంచెం కొరియాండర్ ఇదంతా వేసుకొని ఒక 5 to 7 minutes చెప్పాను కదా, వెజిటేబుల్స్ కుక్ అయ్యేంత వరకు మనం మరిగించుకుంటే సరిపోతుందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బ్యాటర్ తోటి ఓన్లీ ఇడ్లీనే కాదు, మనం దోశ కూడా వేసుకోవచ్చు అనమాట. దోశ కూడా చాలా బాగా వస్తుంది. సో ఇది 2 in 1 పిండి, లైక్ ఇడ్లీ అయినా వేసుకోవచ్చు, దోశ అయినా వేసుకోవచ్చు. బట్ ఇడ్లీ ఏంటంటే మార్నింగ్ మనకి మంచి ఈ సమ్మర్లో కొంచెం ఆయిల్ లేకుండా స్టీమ్లో కుక్ అయినవి, ప్లస్ డైజెషన్ బాగుంటుంది కదా. సో దట్ నేను ఇప్పుడు ఇడ్లీ మీకు చూపించాను. మీరు సేమ్ బ్యాటర్ తోటి మీకు ఇంకొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ చేసుకొని దోశ పోసుకొని దాని మీద కొంచెం ఆనియన్స్, క్యారెట్ అలా వేసుకున్నా కూడా చాలా బాగా వస్తుంది దోశ. అతుక్కుపోవడము అలా కూడా లేదు. మనకు రెగ్యులర్ దోసెస్ ఎలా వస్తాయో, ఎంత పల్చగా వేసుకోగలుగుతామో అలా వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు చూడండి ఇడ్లీ ఎంత బాగా కుక్ అయిందో, అంటే లైక్ లోపల ఎంత స్పంజీగా ఉందో. గట్టిగా ఉంటుందేమో, చల్లారితే తినలేమేమో, అలా ఏముండదు, చాలా బాగుంటుంది అనమాట. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.